నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్. మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మమతా రఘువీర్ గారు. మమతా గారు నమస్కారం అండి. నమస్తే అండి. మమతా గారు, మన భారతదేశంలో విడాకులు తీసుకోవాలి అంటే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది అంటారు. ఆ ఖర్చు అనే ప్రాసెస్ ఎక్కడ అడ్వకేట్స్ దగ్గర నుంచి, లాయర్ల దగ్గర నుంచి ప్రారంభమవుతుందా? అసలు ఓవరాల్గా సిస్టంలోనే విడాకులకి ఖర్చు ఎక్కువనా? ఏ దేశంలో అయినా విడాకులకి ఖర్చు ఎక్కువ అండి. అంటే అది ఎక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగే వాళ్ళ సంబంధాల ప్రాబ్లం అది. సో కోర్టులో ప్రూవ్ చేయడానికి చాలా కష్టం. అదే ఒక రేప్ జరిగింది, ఇంకో క్రైమ్, ఒక మర్డర్ జరిగింది, ఇన్వెస్టిగేషను ఇవన్నీ ఉంటాయి, ఎవిడెన్సెస్ అన్నీ ఉంటాయి. ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయాల్లో మీరు సాక్ష్యాలు రుజువులు ఏమీ ఉండవు, చాలా కష్టం. తర్వాత ప్రూవ్ చేయడం కష్టం. అప్పుడు ఇలా అన్నాడు, నన్ను ఇలా తిట్టాడు, వీటన్నిటికీ అన్ని నోట్ చేసి పెట్టుకోలేము. ఏమైనా ప్రూఫ్స్ ఇచ్చినా కానీ అవి నమ్మకంగా ఉండవు. సపోజ్ ఒక విషయంలో ఇద్దరు తిట్టుకున్నారు, ఆ అమ్మాయి రికార్డ్ చేసింది. ఆ రికార్డు ఎక్కడి నుంచి మొదలుపెట్టి చేసింది, ఫస్ట్ ఏదో అతను నెమ్మదిగా చెప్పుండొచ్చు, తర్వాత రెచ్చగొట్టి ఉండొచ్చు, కోపం వచ్చి ఉండొచ్చు, ఇట్లా అంతకు ముందేం జరిగింది దాని రిఫరెన్స్ కాంటెస్ట్లు ఉండవు. సో అందువలన బిలీవబుల్గా ఉండవు. సో అందుకే ఈ విడాకుల కేసుల్లో జడ్జిలు కూడా కష్టం వాళ్ళకి. దాన్ని వాళ్ళు ఈవెన్ లాయర్లకు కూడా అది ప్రూవ్ చేయడం కష్టం. ఎక్సెప్ట్ హింస ఎక్కువ ఉండి ఫిజికల్ వైలెన్స్ ఉన్న చోట అది ఎలాగో క్రిమినల్ కేసుగా వెళ్ళిపోతుంది, 498A వెళ్ళిపోతుంది. మిగతా చోట్ల హింస ఎక్కువ ఉండి నెగ్లిజెన్స్ ఎక్కువ ఉన్నవి అలాంటివి ఏమైనా మనం కొంతవరకు ప్రూవ్ చేయగలుగుతాం. అదర్వైజ్ ఇద్దరు ఇష్టపడి తీసుకునే విడాకుల్లో అయితే ఈజీ, కానీ కంటెస్టెడ్ వాటిల్లో చాలా వరకు విడాకులు ఇవ్వబడట్లేదు. అది కూడా ప్రాబ్లం. ఇప్పుడు ఒక భర్త తన విడాకుల కోసం వెళ్తే ఆయన ప్రూవ్ చేయాల్సినవన్నీ చేయగలిగితేనే అతనికి వస్తాయి. అందువలన ఏళ్లకేళ్లు పడుతుంది. ఒక ఉమెన్ వెళ్తే అసలు విడాకులు, ఉమెన్ కంటెస్ట్ చేసిన విడాకులు చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడ హింస లేని చోట. హింస లేదు కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండాలనుకోలే, ఆమె వెళ్ళింది కోర్టుకి, అది లేట్ అవుతుంది. సో ఇలాంటివి అన్నీ కూడా ఉంటున్నాయి అన్నమాట. అండ్ వీళ్ళు కూడా తేల్చుకోలేకపోతున్నారు. వీళ్ళు ఎక్కువ అడుగుతారు, నాకు మా మనోవర్త్ ఎక్కువ ఇవ్వండి, లేకపోతే ఆశ కొద్దీ ఇంకా ఇది కావాలి, మా పిల్లలకి అది కావాలి. భర్తలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు. అందువలన విడాకులకు ఒప్పుకోవట్లేదు భర్తలు. చాలా ఏళ్లకేళ్ళు నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి అంటే ఈ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ వల్ల. ఈ డబ్బు ఇవ్వాలి, ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి తేవాలి, ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి తేవాలి, ఈ లెక్కల్లో వాళ్ళు వెనకం చేస్తున్నారు. ఇయ్యము విడాకులు అంటున్నారు. అందువలన కూడా కేసులు అలా పెండెన్సీ ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా కారణాలండి మనకి పెండెన్సీ ఎక్కువ అవడానికి. వీటన్నిటికీ ఖర్చు అంటారా, పెండెన్సీ తోటి ఖర్చు పెరిగిపోతుంది. ఒక అడ్వకేటు 10,000 నుంచి 50,000 ఇనీషియల్గా తీసుకుంటున్నారు, ₹1,00,000 తీసుకుంటున్నారు. ఈ 1,00,000 ఇనీషియల్గా కొన్ని ఇన్స్టాల్మెంట్స్లో తీసుకుంటారు. కానీ ఎప్పుడైతే ఏళ్లకేళ్ళు నడుస్తుందో ప్రతిసారి ఆయన కోర్టుకి అటెండ్ అవ్వాలి, ఆయన అసిస్టెంట్లు ఉంటారు, ఆయన ఆఫీసు, ఈ వర్క్ కోసం ఖచ్చితంగా మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. దానివలన కూడా పెండెన్సీ వలన కూడా ఖర్చు పెరుగుతుంది. అండ్ ఇంకొకటి, కొంతమంది అడ్వకేట్లు అయితే అమ్మ నేను విడాకులు చేయిస్తా, ఆస్తిలో నాకు 20% ఆ లెక్కలు కూడా మొదలయ్యాయి. అందులోనే ఒక విభజన అనేది షేర్లు అయిపోయాయి. అలా కూడా మొదలైంది. పెద్ద పెద్ద కేసుల్లో ఎక్కడైతే బాగా ఆస్తిపరులు ఉన్నారో అలాంటి చోట్ల ఇలాంటివి కూడా మొదలయ్యాయి. సో ఆశ అనేది పెరిగిపోయింది, దాంట్లో కూడా అవినీతి పెరిగిపోయింది. సో అనవసరమైన కారణాలు పెడతారు, అవి ప్రూవ్ చేయలేరు ఎలాగూ కోర్టులో, వాటిని ఏమీ ఇది చేయలేరు, ఎలా కప్పిపుచ్చుకోవాలని అనవసరమైన అంశాలు దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు. వాటి వలన చాలా డిలే అవుతుంది. అలా కాకుండా అసలు ఏంటి అంశం ఇద్దరి మధ్య ఉన్నది, అది ఒకటి సింపుల్గా పెడితే అయిపోతుంది. ఇప్పుడు ఒక 1-2 monthsలో వేరే కంట్రీస్లో అయిపోతున్న విడాకులు ఏళ్లకేళ్ళు పట్టడానికి ఇవే కారణాలు. మనము మ్యానిపులేషన్ ఒకటి, అవినీతి ఒకటి, తర్వాత లా తెలియకపోవడం ఒకటి, చట్టం తెలియదు, సాక్ష్యం అంటే ఏంటో తెలియదు, ఎవిడెన్స్ అంటే ఏంటో తెలియదు. మన ఎవరికి తెలుసు, రుజువు అంటే ఇది రుజువు కోర్టులో ప్రూవ్ చేయగలం అనేది ఎవరికి తెలియదు. నాకు ఒక కేసులో, విడాకుల కేసులోనే ఆమె చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఆమె దగ్గర,
కానీ అవి ఏవి తీసుకురాలేదు. ఎప్పుడో ఇంకా లేట్ అవుతున్న కొద్దీ అప్పుడు ఆ అడ్వకేట్ ఇంకేదైనా ప్రూఫ్స్ ఉన్నాయా అంటే ఆలోచించి చెప్పండి, అది ప్రూఫ్ అని ఆమెకు తెలియదు. అది ప్రూఫ్గా మనం ఇవ్వచ్చు అనేది ఆమెకు తెలియదు. ఆయన ఎప్పుడో రాసిన లెటరు, ఆయన ఎప్పుడో ఈమెను అబ్యూజ్ చేస్తూ రాసినవి ఏవో ఇట్లాంటివి, అంటే ప్రూఫ్గా ఏవి పెట్టాలి అనేది కూడా తెలియదు. మనము ఒక కేసులో హెల్ప్ కావాలి అని అంటే మనము ప్రిపేర్డ్గా ఉండాలి, ఆ చట్టం నేర్చుకోవాలి, ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి, సాక్ష్యాలు ఆధారాలు ఏం పెట్టచ్చో తెలుసుకోవాలి. యూజువల్గా ఒక మాట ఉంటుంది కదా, డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర ఏది దాచొద్దు అన్ని చెప్పేయాలి అనేది. నిజమండి, అది వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు చేయగలుగుతారు. చాలా చోట్ల ఏమవుతుందంటే ఇది భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా జరిగిన విషయాలు ఉంటాయి, అవి ఏవి చెప్పరు, అవి ఏవి బయటికి రావు, అస్సలు ట్రూత్ బయటికే రాదు. కొట్టాడు, లేకపోతే ఇలా అన్నారు, లేకపోతే ఆమె ఇలా అంది, ఇవే వస్తాయి. వాళ్ళు నన్ను ఇలా అవమానం చేశారు, ఇలా సిల్లీ థింగ్సే చెప్తారు. కానీ అసలు సాక్ష్యాలు, లీగల్గా పనికొచ్చే సాక్ష్యాలు ఆధారాలు ఇవ్వలేకపోతున్నారు. దానికి మెయిన్ కారణం మనకి అవగాహన లేకపోవడమే. చట్టం మీద అవగాహన ఉంటే కానీ, ఇప్పుడు ఫారిన్లో అయితే మీకు పెద్ద పెద్ద బ్రోచర్లు ఇస్తారు విడాకులకి. ముఖ్యంగా ముందు ఏం చేస్తారంటే, నేను కెనడాలో కోర్ట్ అటెండ్ అయ్యాను, అక్కడ ఏం చేస్తారంటే ప్రిపేర్డ్నెస్ అని ఉంటుంది. ఆ ప్రిపేర్డ్నెస్లో ఒక కౌన్సిలరు భర్తకి ఇవ్వాల్సిన మెటీరియల్, భార్యకి ఇవ్వాల్సిన మెటీరియల్, పిల్లలకి కూడా బుక్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్, హెల్ప్ చేయడానికి గైడ్స్ అన్నమాట. అవన్నీ చదువుకురావాలి వాళ్ళు. చదువుకుని కొన్ని ఫామ్స్ నింపాలి, నింపి వచ్చాకనే అప్పుడు ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో చాలా రకాల అంశాలు ఉంటాయి, కొన్ని మన క్వశ్చన్స్ ఉంటాయి, వాటన్నిటికీ ఆన్సర్ చేయాలి. అవన్నీ కూడా మీకు లీగల్ ప్రాసెస్లో చాలా ఉపయోగపడతాయి. మన దగ్గర ఏమీ లేదండి. ఎవరైనా వెళ్ళి ఎవరో ఒకళ్ళు అడ్వకేట్ చేత జస్ట్ ఫైల్ చేయించేయచ్చు. అసలు ఆ కేసు యాక్సెప్ట్ ఎందుకు చేస్తున్నాయి కోర్టులు అనేది అర్థం కాదు. ఎందుకంటే అక్కడ ఏమి నువ్వు ప్రొవైడ్ చేయక్కర్లే, సింపుల్గా వాళ్ళిద్దరి మధ్య ఇలా గొడవలయ్యాయి, ఇలా పెళ్ళయింది, ఇలా గొడవలయ్యాయి, ఇలా అయింది, ఫైల్ చేస్తాం. అదే వేరే కంట్రీస్లో అయితే నువ్వు ఆ కారణాలు ఏంటి అనేది, తర్వాత ఏమి ఆబ్లిగేషన్స్ ఉన్నాయి అనేది ఇవన్నీ ఫిల్ చేయాలి, స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. సపోజ్ చిల్డ్రన్ ఉన్నారు, కస్టడీ ఏంటి, వాట్ ఆర్ ద ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్, ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. సో అలానే కౌన్సిలింగ్కి వెళ్ళారా, ఏమేమి విషయాలు బయటకు వచ్చాయి, ఈ కౌన్సిలర్స్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ చూసాక కోర్టు యాక్సెప్ట్ చేసి కేసుని తీసుకుంటుంది. మన దగ్గర అంత టైం లేదు, మన దగ్గర జడ్జెస్కి టైం లేదు, ఆ లీగల్ ప్రాసెస్లో అంతమంది లేరు, రిసోర్స్ లేదు, అంటే హ్యూమన్ రిసోర్స్ లేదు, బడ్జెట్స్ లేవు, మన కోర్టులకి అంత ఇది ఇచ్చేది కూడా లేదు. అక్కడ జడ్జెస్ కూడా ఎలక్టెడ్ జడ్జెస్ చాలా కంట్రీస్లో. సో కామన్ మ్యాన్ కూడా ఉంటారు అక్కడ. సపోజ్ నువ్వు నిన్న మొన్న చూసినా కూడా జడ్జిగా అవ్వచ్చు. సో అంత కామన్ మ్యాన్ కాబట్టి వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, నాట్ ఓన్లీ లీగల్ వేలో కాదు. మ్యారేజీ, విడాకులు ఇలాంటివన్నీ కూడా అదేంటి కామన్ సెన్స్తో ఆలోచించాల్సిన విషయాలు. అండ్ ఎక్కువగా కూడా ఒక ఎంపతి తోటి, తర్వాత మనం ఆ బంధాల గురించి ఆలోచించాల్సిన విషయాలు. ఇవి లీగల్ పరంగా చూసే విషయాలు కాదు. కాబట్టి ఆ పర్వ్యూ నుంచి మనం తీసుకురాగలిగితే బయటికి ఇవి చాలా సింపుల్గా సాల్వ్ అవుతాయి. పూర్వకాలంలో పెద్ద మనుషులే ఎందుకు ఇచ్చేయగలిగే వాళ్ళు ఇలాంటి అంశాలు, వాళ్ళు కామన్గా రోజు ఉండే ఇష్యూస్ చూస్తారు కాబట్టి. తర్వాత నో అంటే వాళ్ళ గురించి బాగా తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఒక సర్పంచో ఒక పెద్ద మనిషో ఊర్లో పంచాయతీ చేశాడంటే ఈ కుటుంబం యొక్క సాధక బాధకాలు, ఆ కుటుంబం యొక్క అన్నీ తెలుస్తాయి. అందుకని ఈజీగా కరెక్ట్గా న్యాయం చెప్పగలిగేవాళ్ళు. ఇప్పుడు అందుకనే విలేజ్ లెవెల్ కోర్ట్స్ రావడానికి ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో ఖచ్చితంగా విడాకులు, ఈ పెళ్ళిళ్ళ సమస్యలు రావాలి. అప్పుడు కానీ ఇవి తొందరగా కౌన్సిలింగ్ అనేది అప్పుడు వస్తుందేమో. మన దగ్గర అసలు ఆ ప్రొసీజర్స్ కానీ ఆ గైడ్స్ కానీ హెల్ప్ చేయడానికి ఇవన్నీ లేవండి. అవన్నీ డెవలప్ చేయాల్సిన అంశం చాలా ఉంది. ఎందుకంటే సత్సంబంధాలు ఒక కుటుంబంలో ఒక భార్యాభర్తల మధ్య ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది, అలానే ఆ సొసైటీ బాగుంటుంది, ఆ కమ్యూనిటీస్ బాగుంటాయి, సొసైటీ బాగుంటుంది, కంట్రీ బాగుంటుంది. మనకి ఇన్నాళ్ళు పెద్ద కుటుంబ వ్యవస్థ ఉండేది కాబట్టి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉండేది కాబట్టి, సమిష్టి కుటుంబాలు ఇవన్నీ పాత్ర ఆ పెద్దవాళ్ళు చేసేసేవాళ్ళు.
ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు లేరు, ఉన్న తల్లిదండ్రులేమో అడ్వకేట్ల చేతుల్లో పెట్టి ఊరుకుంటారు. సో ఎవ్వరూ కూడా అంత లోతుగా ఆలోచించే టైం ఉండదు. అడ్వకేట్ కూడా అంత టైం ఉండదు, ఎందుకంటే ఆయనకి తెలవాల్సిన విషయాలు వీళ్ళు చెప్పకపోవచ్చు, తర్వాత మనకు కూడా తెలుసుకునే అవకాశం ఉండకపోవచ్చు. సో అందువలన కూడా కొన్ని అంశాలు బయటికి రాకుండా ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ అఫ్ కోర్స్ దాంట్లో కూడా నైతికత పెరగాలి, అడ్వకేట్స్లో కూడా నైతికత పెరగాలి. ఎందుకంటే ఒక భార్యాభర్త, ఒక కుటుంబం విచ్ఛిన్నం అవుతోంది, తర్వాత ఒక పిల్లలు, వాళ్ళ సమస్యలు, ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచించే దిశగా లేదు, ఎందుకంటే ఇది ఒక ప్రొఫెషన్ కాబట్టి తనకి ఎంతవరకు డబ్బులు వస్తున్నాయా, ఎంతవరకు చేసుకుంటున్నామా అనే ఆలోచించే దిశకి వెళ్ళిపోయింది. సో అది ప్రాబ్లం. అందుకనే అసలు కోర్టు ఇవన్నీ అవసరం లేదని నా ఉద్దేశం. ఇలాంటి వాటికి ఒక సిస్టమ్, సోషల్ ఇష్యూస్, ఇలాంటి ఇష్యూస్కి ఒక సిస్టమ్ డెవలప్ చేయాల్సిందే. ఇప్పుడు గృహహింస చట్టం తీసుకున్నాం, దాంట్లో ప్రొటెక్షన్ ఆఫీసర్ని, తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ని ఎందుకు పెట్టారు? ఆ చట్టాన్ని, దాన్ని ఎప్పుడో కోర్టుకి వేయాల్సి వచ్చినా ప్రొటెక్షన్ ఆఫీసర్ సైన్ చేసి వేయాలి అనేది ఎందుకు పెట్టారు? ఎందుకంటే ముందుగా వీళ్ళ మధ్య ఉన్న గొడవలన్నీ తీర్చి కౌన్సిలింగ్ చేసి ఆ హింస లేకుండా అమ్మాయికి చూసి కావలసిన ఇంటరిమ్ రిలీఫ్స్, ఆమె అక్కడ ఉండడానికి, ఆమె పిల్లలకి మనోవర్తి, ఇవన్నీ కూడా చూడడానికి అవకాశం ప్రొటెక్షన్ ఆఫీసర్కి ఇచ్చారు. సో ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎవరు? ఒక వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, వాళ్ళు చేస్తున్నారు. సో అదంతా అయితే కానీ కోర్టుకు వెళ్ళకూడదు. అలాంటి ప్రొసీజర్ ఎలా అయితే పెట్టారో విడాకులు, ఈ మ్యారేజ్ ఇష్యూస్లో కూడా అలాంటి ప్రొసీజర్స్ తెచ్చుకుని ముందుగా ఇవన్నీ అయ్యాక, ఇప్పుడు కొంత చేస్తున్నారు 3 కౌన్సిలింగ్లు కంపల్సరీ అని, కానీ వాటికి కూడా సరైన కౌన్సిలర్ ప్రొఫెషనల్స్ లేరు. థెరపిస్ట్ అంటారు వేరే కంట్రీస్లో, ఇక్కడ థెరపిస్ట్ లేరు. థెరపిస్ట్ ఉంటేనే పిల్లలు కూడా స్మూత్గా డివోర్స్ నుంచి బయటకు రాగలుగుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా సైలెంట్ డివోర్స్ అంటారు, అంటే ఏ గొడవలు లేకుండా ఈజీగా బయటికి ఇద్దరు విడిపోవడం. ఇలాంటివి మన దగ్గర కూడా రావాల్సిన అవసరం చాలా ఉంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మమత గారు. మనం ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విల్ మీట్ రెగ్యులర్లీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.